హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. బట్ ఎవరికైనా మెయిన్గా గాజులు ఇంపార్టెంట్ కదా. నేను కూడా అలాగే చాలా గాజులు కలెక్షన్ చేసుకుంటాను. ఇప్పటి వరకు ఎలా పడితే అలా ఇలా కవర్లో స్టోర్ తీసుకొని పెట్టుకుంటాను అనమాట. ఇలా మూటలు కట్టేసి పెట్టుకున్నాను. కొన్ని ఇలా పెట్టుకోవడం వల్ల ఏమైందంటే చాలా మటుకు బ్రేక్ అయిపోయి ఒక్కొక్కసారి మనం చాలా మటుకు ఈ మధ్యన ఏం చేస్తున్నామంటే డ్రెస్సెస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. డ్రెస్సెస్ వేసుకున్నా కూడా గాజులు అనేది మంచిగా వేసుకుంటాం. సో అలా డ్రెస్సెస్ తీసుకున్నప్పుడల్లా గాజులు తీసుకోవడం, శారీస్ తీసుకున్నప్పుడల్లా గాజులు తీసుకోవడం మెయిన్గా జరుగుతూనే ఉంటుంది. అవి అలాగే నేను బ్యాగులలో స్టోర్ చేసి పెట్టడం వల్ల ఒక్కోసారి డ్రెస్సెస్కి మ్యాచింగ్ కూడా దొరకవి, అన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అందుకోసమే నేను అమెజాన్లో నాకు బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ అనేవి తీసుకున్నాను. అది మీకు చూపించాలని చెప్పేసి పక్కన పెట్టేసాను అనమాట. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదనమాట, తీసుకొచ్చి అలాగే పెట్టుకున్నాను. సో మీకు చూపిస్తూ ఓపెన్ చేద్దామని అనుకున్నాను. ఇలా వచ్చింది 2 బాక్సెస్ అనమాట. ఇది నేను తీసుకున్నా. ఇవి ఇలా తీసుకున్నాను 2 అనమాట. కొంచెం ఒకటే తీసుకుంటే ఏమవుతుందంటే బ్యాంగిల్స్ కొంచెం ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఉన్న బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి ఒకటి సరిపోతుంది. నెక్స్ట్ వేరే బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి మళ్ళీ ఎప్పుడైనా శారీస్ డ్రెస్సెస్ తీసుకుంటాం కదా, వాటిపైకి కొన్ని సపరేట్గా ఉండాలని చెప్పేసి ఇంకోటి తీసుకున్నాను. ఇది జిప్ టైప్ వచ్చిందన్నమాట. సో స్టాండ్ అలాంటివి తీసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ పెట్టుకోవడానికి ఒక ప్లేస్, దాని కంప్లీట్గా ఒక ప్లేస్ ఉండాలి. అవి తీస్తుంటే పెడుతుంటే పడిపోతుంటాయి, పగులుతుంటాయి. అందుకోసమే అది తీసుకుండకూడదు. ఇలా బాక్సెస్ తీసుకుంటే ఈజీగా దీంట్లో పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. ఇలా జిప్ లాగా ఉంటుంది, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కవర్ ఉంటుంది లోపల. ఇలా వీటికి బ్యాంగిల్స్ అనేది మనం ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే ఈజీగా మనకు తొందరగా తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇలా స్టాండ్ కూడా ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఇలా ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. ఏవైనా ఇలా అన్నింటికి బ్యాంగిల్స్ అనేది పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఎలా ఉంది? బాగున్నాయా? సో ఫస్ట్ అయితే ఒకటి ఫిల్ చేద్దాం. ఫిల్ చేసిన తర్వాత ఇవన్నీ పెట్టాలంటే కొంచెం చాలా టైం అనేది పడుతుంది. కొన్ని అయితే కొంచెం ఈజీగా ప్యాక్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సరిపోతాయి. ఇవి బ్యాంగిల్స్ శారీస్ పైకి అనమాట. ఎలా పడితే అలా మూటలు కట్టేసి పెట్టుకున్నాను. ఎప్పుడన్నా ఎమర్జెన్సీగా శారీ కట్టుకోవాలంటే బ్యాంగిల్స్ దొరకగా సెట్ చేసుకొని పెట్టుకోవాల్సి వచ్చేది. ఇలా అన్నీ సెట్ చేస్తుంటాను, చూస్తుండండి. ఇది ఒక మూట. ఇవి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ సెట్ చేసుకోవాలంటే టైం అనేది పట్టేలాగా ఉంది. ఫస్ట్ అయితే పెట్టి చూపిస్తాను.
ఎలా పడితే అలా వేసుకునేటప్పుడు తీసుకున్నంత ఇంట్రెస్ట్ సర్దుకునేటప్పుడు ఉండదు కదా మెయిన్గా. అదనమాట ఇక్కడ జరుగుతున్నది నాకు. కొంచెం టైం పడుతుంది, అలాగే లేట్ కూడా అవుతుంది. అన్నీ కొంచెం డిఫరెంట్ టైప్లో ఉన్నాయి నా దగ్గర. అవన్నీ సెట్ చేసుకోవాలి ఫస్ట్. చేసుకున్న తర్వాత అవి ఎలా అవుతుంటాయో చూద్దాం. కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. కనిపిస్తలేదు కదా. కవర్ కంప్లీట్ అయిపోయింది. డోర్ క్లోజ్ చేయి. ఇవన్నీ ఎలా పడితే అలా ఉన్నాయన్నమాట. అందుకోసమే కొంచెం సెట్ చేసుకుంటున్నా. ఇలా పెట్టేసుకొని సెట్ చేసుకొని నెక్స్ట్ ఇందులో పెట్టేసుకుంటే కొంచెం ఫాస్ట్గా అనేది అవుతుంది కదా. అందుకోసమే ఇలా ఈ గాజులన్నీ కొంచెం సర్దాలి. ఫస్ట్ నేను టేబుల్ పైన పెట్టి చేసుకుంటున్నాను. వేసుకోవడం చాలా ఈజీ, సర్దుకోవడమే చాలా కష్టం. అలా ఉంది పరిస్థితి. ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఫాస్ట్గా వేసేసుకుంటాము సర్దుకొని. అవి తీసి మళ్ళీ ఎలాగో నీట్గా పెట్టేసుకుంటే అలాగే ఉంటాయి. కాకపోతే నా దగ్గర బాక్సు ఇలా బ్యాంగిల్ స్టోర్ చేసుకునే బాక్స్ లేకపోవడం వల్ల నేను ఎంత నీట్గా పెట్టుకున్నా అవి ఇలాగే అయిపోతున్నాయి అన్నమాట. అందుకోసమే మా ఇంట్లో కూడా మా వారు వేసుకుంటావు కానీ కనీసం తెచ్చుకోవు, బ్యాంగిల్స్ ఎలా అంటే అలా పడేస్తూ పెట్టేస్తావు సడన్గా అనేది తిడుతూనే ఉంటారు. అది ఇన్ని రోజులకు వచ్చేసింది బలం. నేను తీసుకున్నా కానీ ఇలా ఫాస్ట్గా సర్దేసుకుంటాను. కాకపోతే నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం. మంచిగా శారీస్ కట్టుకున్నప్పుడు మంచిగా రెడీ అవ్వాలనేది నా కోరిక. కొన్ని నా మ్యారేజ్ బ్యాంగిల్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట, దాచుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్. ఇవన్నీ ఈరోజు అయ్యేలాగా ఉన్నాయా? మామూలుగా అయితే నా దగ్గర మట్టి గాజులే ఎక్కువ ఉన్నాయి. వేరే బ్యాంగిల్స్ నేను చాలా తక్కువగా కొనుక్కుంటాను.
సో ఫైనల్లీ గాజులు అనేసి డివైడ్ చేశాను. ఫస్ట్ వీటిని అన్నిటిని చూద్దాం. ఈ గాజులేమో ఒకసారి ఎల్లో అలా ఉంటుంది. ఆ శారీ ప్యాక్ తీసుకున్నప్పుడు 3 డజన్ తీసుకుంటే అక్కడక్కడ పగిలిపోయి ఇన్ని అయిపోయాయి అన్నమాట. వీటిని ఇంకెప్పుడన్నా వేసుకోవాలనుకున్నప్పుడు 1 హ్యాండ్కు వాష్ పెట్టేసుకొని 1 హ్యాండ్కి వేసుకుంటే సరిపోతుంటుంది. కాకపోతే మనకి ఇష్టం ఉంటే ఓపుకుంటే తెచ్చుకొని వేసుకోవచ్చు. కానీ నేను ఇంకా ఆల్మోస్ట్ అయితే తెచ్చుకోను, ఎందుకంటే శారీ ఎప్పుడో కడతానులే ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నా. ఇలా కొన్నింటిని ఈ బ్యాంగిల్స్ 1 అనమాట. ఇవి కొన్ని 2 అలా పెట్టేసి సెట్ చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలా సెట్ చేసుకొని వేసుకుంటా శారీస్ పైకి. మరి 1 వేసుకుంటే బాగుందని చెప్పేసి ఎప్పుడో ఒకసారి వేసుకుంటాను. కానీ చాలా మటుకైతే సెట్ చేసుకుంటాను సింపుల్గా, మరీ హెవీ లేకుండా. ఇందులో కూడా కొన్ని ఫిక్స్ అయిపోయి బ్రేక్ అయిపోయాయి. ఇది సేమ్ ఇది ఒక ఎల్లో శారీ ఉంది, అంటే ఓన్లీ బార్డర్కు మిక్సింగ్ ఉంటే అది తీసుకున్నాను. దీనికి ఎల్లో కలర్ బ్యాంగిల్స్ కొన్ని స్టోన్స్లో తీసుకున్నాను అన్నమాట. అలా 2 మిక్స్ చేసుకొని ఎప్పుడైనా ఇలా వేసుకుంటున్నాను. సో ఇదనమాట. ఇలా బ్యాంగిల్స్ అనేది సెట్ చేసుకున్నాను. కొన్ని సెట్ చేసుకుంటున్నా, చూపిస్తాను మీకు కూడా. ఇవన్నీ గ్రీన్ కలర్, అంటే డైలీ యూజ్కి కొంచెం బాగుంటుందని చెప్పేసి ఇలా. ఇందులో మధ్యలో కొన్ని ప్లెయిన్ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఆర్డర్లకు ఏది తక్కువనే కష్టమే, అన్నీ ప్రాపర్గా ఉండాలి. ఫస్ట్ ఇదేమో ఒక బ్లూ కలర్ శారీస్కి, ఏదైనా బ్లూ ఉన్నదనుకో డ్రెస్ కానీ శారీ కానీ గ్లాసెస్ అనేది గాజులు సేమ్ ఉన్నాయి అనుకో బ్యాంగిల్స్, నేను ఇంకా మళ్ళీ కొనను. ఇంకా అవే శారీస్ అన్నింటికి డ్రెస్ పైకి శారీ పైకి ఇంకేమున్నా అన్నిటికీ ఒకటే ఇక వేసుకుంటూనే ఉంటాను. ఇంకేం మళ్ళీ ఏం తీసుకుంటానులే అని ఒకటి. ఇంకా షాప్కు వెళ్ళినా కొనలేను, ఉన్నాయి కదా ఎందుకు అని చెప్పేసి ఇలా కొన్ని ఇలా వేసేసుకుంటూ. ఇది ఒక వైట్ డ్రెస్ ఉంది, వైట్ డ్రెస్ పైకి ఒక వైట్ శారీ కూడా ఉందన్నమాట. ఆ శారీ కోసానికి తీసుకున్నాను. మంచిగా నిండు గాజులు వేసుకొని శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. మెయిన్గా ఎవరైనా అలాగే కోరుకుంటారు.
ఈ మెరూన్ కలర్ ఎన్ని కొన్నాను అసలు. ఫస్ట్ అయితే కొంటూనే ఉంటాం. ఫస్ట్ మనము మంచిగా నీట్గా రెడీ అవ్వాలి, మంచిగా డ్రెస్ సెన్స్ ఉండాలి అనుకుంటే ఫస్ట్ మనం నేనైతే గాజులకి ఇంపార్టెంట్ ఇస్తాను. మెయిన్గా గాజులు నిండుగా మెయిన్ శారీ కట్టుకున్నప్పుడు వేసుకుంటా. మిగతా టైంలో 1 or 2 గ్లాసెస్ గాజులే, ఎక్కువ అయితే నేను యూజ్ చేయను. ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువగా ప్రిపేర్ చేస్తాను. ఇందులో కూడా మిక్స్డ్ ఉన్నాయి. ఇలా కొంచెం పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గానే వేసుకుంటాం. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పిల్లలే ఎక్కువ పని ఉంటుంది. వాళ్ళు తినాలి, ఇంకా తాగాలి, వాళ్ళ డ్రెస్సు రెడీ ఇవన్నీ చేసుకొని మనల్ని చేసుకునే లోపు ఎలా చూస్తారంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా గంటలు రెడీ అవ్వడానికనే ఉంటారు. కొంచెం ముందు లేవాలి, ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం ముందు లేవాలి. మీరు ఎలా లేట్గా రెడీ అవుతారు కాబట్టి ముందుగా లేవాలి. ఎంత ముందుగా లేచినా ఇంట్లో పిల్లల వల్ల ఆల్మోస్ట్ లేట్ అయిపోతుంది. ఇంకా ఎలా ముందుగా లేవాలి. సో ఈ టోటల్గా ప్లేన్ ఇలా ఉన్నాయనుకో కొంచెం మనం ఫాస్ట్గా తీసి వేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని పెట్టుకుంటాం. ముందుగా లేచి రెడీ అవ్వాలి, పిల్లలు ఉన్నారు కదా. అలా అంటే డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళకు శారీ కట్టుకోవడం ఎంత ఇబ్బంది. సగం టైం ఎంత ఫాస్ట్గా రెడీ అవ్వాలనుకున్నా అక్కడే టైం అంతా పోతుంది. ఇంకా రెడీ అవ్వడానికి ఏముంటుంది, మగ పిల్లలం కాదు కదా ప్యాంట్ షర్ట్ వేసుకొని ఫాస్ట్గా రెడీ అవ్వడానికి. కాబట్టి ఇవన్నీ వేసుకునేసరికి ఇంట్లో మగవాళ్ళు ఎలా చూస్తారంటే ఇలా చూసేస్తారు, గంటలు రెడీ అవుతారు అని చెప్పేసి. ఆడవాళ్ళంటే రెడీ అవుతాం కదండి, అదొక్క తలకాయ నొప్పి. అన్ని పనులు మనమే చేసుకోవాలి, మళ్ళీ లేట్గా రెడీ అయ్యేది మనమే అని చెప్పేసి వాళ్ళు మాత్రం ఒక్క పని చేయరు. రెడీ అయ్యి కూర్చుంటారు అన్నమాట, సైలెంట్గా కూర్చుంటారు. ఇది ఎప్పుడు రెడీ అవుతారో అప్పుడు వెళ్దామని చెప్పేసి. ఇందులో ఆల్ మిక్స్డ్ కలర్స్ వేసుకున్నాను, ఎందుకంటే పనులు చేసుకున్నాడు ఫాస్ట్గా కొంచెం తీసి వేసుకోవడానికి. ఆల్ మిక్స్డ్ ఉన్నాయనుకో కొంచెం ఫాస్ట్గా 1 or 2 వేసుకోవచ్చు చెప్పేసి ఇలా వేసుకున్నాను. ఇంకా నేను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి చాలా కంట్రోల్గా చేస్తున్నాను. చూసారా పగిలిపోయింది. ఆల్మోస్ట్ కొన్ని సర్దుతుంటే అన్నీ కింద పడిపోయి పగిలిపోయాయి. ఇంకా 3 బ్యాంగిల్స్ ఉన్నాయి కంటిన్యూగా సర్దుకోవడానికి, కొన్ని చూద్దాం. ఇది 1 సెట్ ఇలా క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ ఉంది కాబట్టి వేసేస్తాను కొన్ని బ్యాంగిల్స్ అనేది. ఇవి వేస్తాను అనమాట. ఇవి నేను ఆల్మోస్ట్ అన్నింటిపైకి కొంచెం డ్రెస్ పైకి ఉన్నప్పుడు ఇలా గోల్డ్ కలరు అంటే ఇవి మెటల్ అనమాట. ఇవి అప్పుడప్పుడు కొన్ని ఇలాంటివి వేసుకుని ఫాస్ట్గా రెడీ అవుతాను. కొంచెం డ్రెస్ పైకి ఇలా మెటల్ గాజులు వేసుకుంటా. ఇవి కూడా సర్దాల్సిన పని వచ్చేసింది.
నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో చూపిస్తాను అవి కూడా. సో ఇలా చేసుకున్నాను. లాస్ట్ ఇవేమో మిగిలిపోయాయి అన్నమాట. ఇలా బాక్సెస్లో పెట్టేసుకున్నాను కదా. ఇక్కడ కొంచెం ఫిల్ అనేది చేసుకోవాలి, కొంచెం ఫిల్ చేసుకోవాలన్నమాట. అందుకోసమే ఇవి కొన్ని మెటల్ బ్యాంగిల్స్, ఇవి కొన్ని సపరేట్ ఉన్నాయన్నమాట. సపరేట్ ఉన్నాయి. ఇవి ఇంట్లో పెట్టేసుకుంటే సెట్ అయిపోతాయి. ఇవి నేను డైలీ వాడుకోవడానికి. సో డైలీ అంటే కొంచెం రకరకాలుగా ఉంటాయి కదా, ఇవన్నీ డైలీ వాడుకోవడానికి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఈ బాక్స్ అయితే ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసుకున్నాను. ఇది కూడా సేమ్ ఉంటుంది కొంచెం. ఇది కూడా సేమ్ బ్యాంగిల్స్ ఇలాగే ఉంటుంది అన్నమాట. బ్యాంగిల్స్ చూసారా, ఇవి నా మ్యారేజ్ బ్యాంగిల్స్ అనమాట. సో 12 years నుంచి నేను ఎప్పుడైనా మ్యారేజ్ డేకి ఇవి కొన్ని వేసుకొని, మిగతా శారీస్ ఏమైనా ఉంటే అవి యాడ్ చేసుకొని వేసుకుంటారు అనమాట. సో అప్పటి నుంచి అప్పుడు పెళ్ళప్పుడు ఒక 5 dozens అలా వేయించారు. ఓన్లీ కొంచెం ఇందులో స్టోన్స్ ఉన్నాయి, కొంచెం ప్లెయిన్ అలాంటి మిక్స్ అనేది చేసేసి 2 handsకు మొత్తం ఒక 5 dozens అన్న ఇన్ని 1 handకి అనేది వేయించుకునేవి. 3 dozens అలా మిగిలిపోయాయి. 2 dozens అనేది మొత్తం బ్రేక్ అయిపోయాయి అనమాట. నేను అటు ఇటు కవర్లో కట్టేసి ఎక్కడంటే అక్కడ పెట్టడం వల్ల బ్రేక్ అయిపోయాయి. ఇవి మెయిన్గా ఇవి కొన్ని మిగిలిపోయాయి. సో ఎవరైనా ఇలా పెళ్లి రోజు గాజులు ఇప్పటివరకు ఇంకా దాచుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ప్రజెంట్ అయితే నేనైతే దాచుకున్నాను, ఎవరు దాచుకున్నారో లేదో నాకు తెలీదు. సో అవి మీకు చూపిస్తున్నాను. ఎప్పుడైనా మ్యారేజ్ డేకి ఇలా పెళ్లి గాజులు వేసుకుంటే తృప్తి అనేది వేరు. సో బట్ అందుకోసమే నేను అయితే జాగ్రత్తగా దాచుకొని ఇప్పటికి 12 years నుంచి ఈ బ్యాంగిల్స్ అనేది అలాగే భద్రపరుచుకుంటాను. 2 dozens బ్రేక్ అయిపోయి 3 dozens అనేది మిగిలిపోయి నేను పెళ్ళకు వేసి మళ్ళీ బ్రేక్ అయిపోతుంది. ఇవి అనమాట. ఇవి సపరేట్గా పెట్టేస్తాను. మిక్సర్ పెట్టేస్తాను అనుకో, కొంచెం అంటే బ్యాంగిల్స్ ఎక్కువైతే పెట్టేస్తాను. ఇప్పుడు ఇది ఫిల్ అవ్వాలంటే మామూలుగా సరిపోతుంటాయి. ఇవన్నీ ఇందాక నుంచి సెట్ చేసుకున్నాను, ఎలా పడితే అలా కవర్లో నింపేసుకున్నాను కదా. ఈ బ్యాంగిల్స్ అంటే క్రీమ్ కలర్ బ్యాంగిల్స్ కాబట్టి నేను మోస్ట్ ఇవే ఎక్కువ వాడుతుంటాను. ఎందుకంటే ఏదైనా శారీ డ్రెస్ వేసుకున్నా కూడా మధ్యలో ఎక్కడైనా కానీ ఇలాంటి బార్డర్ ఉన్నా, ఇలాంటి డిజైన్స్ ఏమైనా ఉన్నా, డ్రెస్ కానీ ఏమైనా ఉంటే ఇవి మెయిన్గా ప్రిపేర్ చేస్తుంటాను. ఇవి ఆల్మోస్ట్ ఇవి వేసుకుంటాను. వేరే బ్యాంగిల్స్ వేరే శారీస్కి అంత సెట్ అవి కాబట్టి ఇవి అన్ని శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి ఏదైనా చిన్న బార్డర్ వచ్చినా, లేకపోతే ఫ్లవర్ కానీ ఏదో ఒకటి వచ్చినా కూడా కొంచెం క్రీమ్ కలర్ ఏది వచ్చినా ఈ బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేస్తుంటాను. మెయిన్గా అయితే నేను 1 handకి ఎక్కువగా వేసుకుంటాను. 2 hands వేసుకోను, మ్యాక్సిమం 2 handsకి వేసుకోను. ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్స్ అప్పుడు, మ్యారేజ్ అప్పుడు వేసుకుంటా అదనమాట. అవి రేర్గా అప్పుడప్పుడు సేమ్ బ్యాంగిల్స్ కాబట్టి ఇవి కొంచెం స్టోన్స్లో ఉన్నాయి, ఇవి ప్లెయిన్ స్టోన్స్ మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి ఇవి ఎప్పుడన్నా ఒకసారి అంటే ఏది ఫాస్ట్గా కనిపిస్తే అవి ఇలా వేసుకుంటాను. ఇప్పటి నుంచి అయితే నా బ్యాంగిల్స్ అనేది ఇంకా బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. ఇవి మెటల్ బ్యాంగిల్స్ బాగున్నాయి కదా. ఈ మెటల్ బ్యాంగిల్స్ అయితే దీనిపైకి ఒక డ్రెస్ ఉంది, మెయిన్గా క్రీమ్ కలర్ డ్రెస్, పింకు చుడి వచ్చి ఉన్నాయి. చాలా మంచి డ్రెస్ అనమాట. నాకైతే చాలా ఇష్టం. ఒక 10 years మినిమం 10 years నుంచి నేను పెళ్ళైన స్టార్టింగ్లో కొన్నాను ఆ డ్రెస్సు. ఇప్పటికీ నాకు ఎప్పుడు వేసుకున్నా కొత్తగా అనిపిస్తుంటుంది. ఆ డ్రెస్ పైకి నేను అప్పుడు కొంచెం మెటల్ బ్యాంగిల్స్ ఎక్కువ వాడేదని, అలా ఆ డ్రెస్ వేసుకున్న ప్రతిసారి ఈ బ్యాంగిల్స్ వేసుకుంటాను. మెటల్ అనేది కొంచెం పాడవకుండా ఉంటాయి కాబట్టి అవి
మధ్యలో మధ్యలో అప్పుడప్పుడు గోట్లు. ఈ వీటన్నింటికి ఎప్పుడన్నా యాడ్ చేసుకుంటాం కదా, ఇలా కొన్ని గోట్లు అనమాట. ఇవన్నీ తొందరగా పాడవి. ఇవి గోల్డ్ సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవన్నీ నేను ఎప్పుడైనా బ్యాంగిల్స్లో మిడిల్లో వేసుకోవడానికి, అప్పుడప్పుడు వేసుకోవడానికి ఇవి కూడా ఇందులోనే పెట్టేసుకొని ఈ బ్యాంగిల్స్కు అటు ఇటు 2 హ్యాండ్స్కి సరిపోతుంది. ఇలాంటి పెద్ద బ్యాంగిల్స్ ఒక 4 ఉండే, అవి కొంచెం ఇలా మధ్యలో పోవడం వల్ల అవి తీసేసాను అనమాట. తీసిన తర్వాత ఇది 1 మిగిలిపోయింది. ఎప్పుడైనా 1 వేసుకుంటా, కొంచెం లుక్ బాగా వస్తుందని చెప్పేసి వేసుకుంటాను. నేను 2 తీసుకోవడం బెటర్ అయింది. నాకు 1 సరిపోతుంది, 2 ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నానని అనుకున్నాను. కాకపోతే 1 ఫిల్ అయిపోయింది. 2 ఆల్మోస్ట్ ఇంకా 2 రోసే మినిమం మిగిలిపోయాయి అన్నమాట. ఈ 2 రోస్కు ఇంకా మధ్యలో ఇప్పుడు మళ్ళీ పండుగలు వస్తున్నాయి కాబట్టి ఆ పండుగలకు కొంటూనే ఉంటాం. ఇలా జిప్ ఉంటుంది, కొంచెం బ్యాంగిల్స్ అనేది సేఫ్గా ఉంటాయని అనుకుంటాను. ఇలా పెట్టేసుకున్నాం. ఎలా ఉన్నాయి నా బ్యాంగిల్స్? బాగున్నాయా? అస్సలు జిప్ అనేది పెట్టుకోలేదు, పెట్టేసేయలేదు, స్టోర్ చేసి పెట్టేసుకున్నాం. సో నా బ్యాంగిల్స్ అన్నీ ఇలా. ఇంకా ఇప్పటి నుంచి కొన్ని ఇలా పెట్టుకొని చూపిస్తాను. బాగున్నాయా? సో నేను తీసుకున్న బ్యాంగిల్స్, నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్, నా పెళ్ళప్పుడు బ్యాంగిల్స్, ఇవన్నీ కలిపేసి ఇలా నా బ్యాంగిల్ కలెక్షన్ అన్నమాట. సో మీలో ఇలా ఎవరైనా స్టోర్ చేసుకున్నారా? ఎవరైనా ఇలా చిందరబదరంగా పెట్టేసుకొని కొంచెం ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. బ్యాంగిల్స్ కూడా ప్రత్యేకించి చూపించాలా అని మాత్రం అనుకోకూడదు, ఎందుకంటే నేను కూడా అందరిలాగానే వేసి తీసి పక్కన పెట్టేసి కవర్లో పెట్టేసి ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టేసుకున్నాను ఇన్ని రోజులు. అలా పెట్టేసుకోవడం వల్ల నాకు చాలా మటు బ్యాంగిల్స్ అనేది బ్రేక్ అయిపోయాయి. వేసుకోవాలనుకున్నప్పుడు, ఎక్కడెక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు హడావుడిగా కొన్ని దొరకగా ఏవి ఉంటే అవి వేసుకొని వెళ్ళేదాన్ని. సో ఇలా పెట్టేసుకుంటే కొంచెం మనం ఈజీగా, మనం ఆడవాళ్ళం చాలా లేట్గా రెడీ అవుతామని అంటారు కాబట్టి కొంచెం యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను. అంతే, మీరు అంతకు మించింది ఏం లేదు. సో బట్ నా వీడియోస్ కానీ మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మై ఛానల్ పుష్ప వెంకట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి నా వీడియోస్. అంటిల్ దెన్ బాయ్.